ప్రియులరా, ఈ దినము మనము ఒక మిషనరీ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామండి. అతని పేరు థామస్ మెహ్యూ సీనియర్. అతను 31 మార్చి 1593లో జన్మించారు. అతను మహిమ ప్రవేశము 25 మార్చి 1682లో అతని మహిమ ప్రవేశం జరిగింది. స్వస్థలము టిస్బరీ. అతని దేశము యునైటెడ్ కింగ్డమ్. అతని దర్శన స్థలము మార్తాస్ వైస్యార్డ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అతని గురించి చూద్దాము. థామస్ మెహ్యూ సీనియర్ మిషనరీ వీరుల జాబితాలో చేర్చబడవలసినంత ధైర్యవంతుడు. 70 ఏళ్లు పైబడితే సేవ చేయవలసిన తమ సమయం ముగిసిందని కొంతమంది తలంచుతారు. అయితే థామస్ మెహ్యూ అలా కాదు. దాదాపు 70 ఏళ్ల వయసులో సేవను ప్రారంభించిన అతని మిషనరీ పరిచర్య ప్రారంభమునకు వెనుక ఎంతో ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1631 సంవత్సరంలో అమెరికాకు వెళ్లి స్థిరపడిన థామస్ సీనియర్ మసాచుసెట్స్లో వ్యాపారిగాను మరియు భూస్వామిగాను ఉన్నారు. త్వరలోనే అతను ఎలిజబెత్ దీవులలో భాగమైన మార్తాస్ వైస్యార్డ్కు గవర్నర్ అయ్యారు. అతని అధికారంలో ఆ దీవులు భౌతిక విషయములలోనూ మరియు ఆత్మీయ పరంగా కూడా అభివృద్ధిని సంతరించుకున్నాయి. థామస్ సీనియర్ అక్కడి వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమవ్వగా అతని కుమారుడు థామస్ జూనియర్ ఆ దీవులలో నివసిస్తున్న ఆదివాసుల రక్షణ గురించిన చింతన కలిగి ఉండేవారు. కాగా అతను స్థానిక తెగల మధ్య ఒక సువార్తా మిషన్ను ప్రారంభించారు మరియు ఒక చిన్న ఆంగ్లికన్ సంఘమును స్థాపించారు. ఆ మిషను వృద్ధి చెందగా త్వరలోనే అక్కడ 282 మంది విశ్వాసులు సమకూర్చబడ్డారు. సుమారు 5 సంవత్సరాల పాటు పరిచర్య చేసిన తర్వాత థామస్ జూనియర్ మిషనరీ సేవ కొరకు నిధులను సేకరించుటకై ఇంగ్లాండ్కు పయనమయ్యారు. అయితే అతను ప్రయాణిస్తున్న ఓడ సముద్రంలో మునిగిపోగా థామస్ జూనియర్ కూడా దానితోనే కనుమరుగయ్యారు. తన కుమారుడి మరణముతో తీవ్ర మనస్తాపానికి గురైన థామస్ సీనియర్ తన కుమారుడు వదిలిపెట్టిన పరిచర్యను కొనసాగించగల వ్యక్తులను కనుగొనుట కొరకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఏ క్రైస్తవ పరిచారకునికి కూడా అక్కడ స్థానిక భాష తెలియలేదు సరికదా. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోకి అడుగుపెట్టుటకు ఎవరూ ఇష్టపడలేదు. కాగా దాదాపు 70 ఏళ్ల వయసున్న థామస్ సీనియర్ తానే తన కుమారుడి స్థానంలో నిలబడుటకు నిశ్చయించుకున్నారు. కావున అతను స్థానిక భాషను నేర్చుకోవటం ప్రారంభించారు. అతను ప్రతివారం పలు తోట ప్రాంతాలలో బోధించటం ప్రారంభించారు. స్థానిక తెగల క్రైస్తవ సంఘములను చేరుకొనుటకు కొన్నిసార్లు అడవి ప్రాంతం గుండా 20 మైళ్ళ దూరము కాలినడకన వెళ్ళేవారు థామస్. తరువాత 25 సంవత్సరాల పాటు ఎంతో మంది జీవితమును తాకిన అతను అనేక మంది ఆదివాసులను క్రీస్తు వద్దకు నడిపించారు. అతను పరిచర్య జరిగించిన కాలము దాదాపు 3000 ఆత్మలు క్రైస్తవ సంఘంలో చేర్చబడి దేవుని రాజ్యము విస్తరించింది. తన 93 ఏళ్ల మంచి వృద్ధాప్యమందు మహిమలోనికి పిలువబడే వరకు కూడా అలయక్క తన మిషనరీ సేవను నిరంతరాయంగా కొనసాగించారు థామస్ మెహ్యూ సీనియర్. ప్రియమైన వార్లారా, ప్రభు సేవ చేయటంలో విఫలమైనందుకు మీరు ఏమి సాకులను చూపిస్తున్నారు? మనము కూడా 70 ఏళ్ల వయసులో అతను సేవ చేయగా కొత్త భాష నేర్చుకుని 3000 మందిని దేవుని రాజ్యంలోకి తీసుకొచ్చిన అతని యొక్క చరిత్ర చూసాము. మన వంతుగా కూడా మనం ఈ దినాల్లో మన చుట్టూతో ఉన్న ప్రజల్ని మనం కూడా దేవుళ్ళలోకి నడిపించవలసిన వారముగా ఉన్నాము. థామస్ మెహ్యూ సీనియర్ యొక్క జీవితం ద్వారా మనము కూడా బలపరచబడి దేవుని యొక్క వాక్య పరిచర్యను మనం కూడా చేద్దాము. యేసుప్రభు ఇచ్చినటువంటి మత్తయి సువార్త 28 అధ్యాయంలోని 18-20 వరకు ఉన్న మహాజ్ఞని మనము పాటిద్దామండి. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నాకు ఎంత వయసు పైబడినప్పటికీ నా జీవితం అంతా కూడా నేను మీ సేవ చేయుటకే అర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.